రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు కొంచెం వివాదంగా మారుతున్నాయి. ఎందుకు అంటే, ఆయన రీసెంట్‌గా అచ్యుతాపురంలో ఘటన జరిగింది కదా! దాదాపు 18 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన ఒక విషయాన్నైతే చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారంట, ఆయన ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీలన్నీ ఉంటాయి కదా! కంపెనీలన్నిటిలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకుందాము అనుకున్నారంట. కాకపోతే కొంతమంది అధికారులు ఏం చెప్పారంటే ఆయనకి, సార్ ఇలా మనం సెక్యూరిటీ ఆడిట్‌లు నిర్వహిస్తే వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడతారు. అప్పుడు రాష్ట్రం నుంచి పెట్టుబడులు పోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట అధికారులు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని మీడియా ముఖంగా చెప్పారు. అయితే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయన్నమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక కంపెనీ అనేది సాధారణ భద్రతలు నిర్వహించుకోవడం ఒక కంపెనీ యొక్క బాధ్యత. కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ప్రతి ఒక్క చట్టంలో, ప్రతి ఒక్క ఆ రూల్‌లో ఉంటదనమాట, కంపెనీ యొక్క రూల్స్‌లో. ఇలాంటప్పుడు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తే కంపెనీలు రాష్ట్రాల నుంచి పోతాయి అనటం అనేది ఒక తప్పుడు మాట అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ తన ఇష్టం వచ్చినట్లు ప్రొడక్షన్ చేసిందనుకోండి, అప్పుడు ఏమైతది, కొన్ని ఎట్లాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇదంటే ఒక 20 మందితో జరిగిన యాక్సిడెంట్, ఓన్లీ 18 మంది చనిపోయారు. కాకపోతే ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, భోపాల్ సంఘటన ఉంది కదా! భోపాల్‌లో దాదాపు ఒక 20-30 వేల మంది ఒక ఇటలీ కంపెనీ మిసైల్ ఐసోథైనైడ్ అని చెప్పేసి రిలీజ్ కావడం వల్ల చనిపోవడం అయితే జరిగింది. అప్పుడు కూడా ఎలాంటి సెక్యూరిటీ భద్రతా ఫీచర్స్ పాటించడం వల్ల దాదాపు 30,000 మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు చూసుకుంటే, ఇప్పుడు అలాంటి కంపెనీ మన ఏపీలో ఉందనుకోండి, ఆ కంపెనీలో సరిగ్గా సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించకపోతే అప్పుడు ఆ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయితే దాదాపు ఏపీ ప్రజలు ఎంతోమంది చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా! అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటల్ని ఆయన అధికారులు తప్పుదోవ పట్టించారు కదా! ఇక్కడే చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే కంపెనీ అనేది తన యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ నిర్వహించడం అనేది తన యొక్క మెయిన్ బాధ్యత అనమాట. అలా నిర్వహించకపోతే మరి వాళ్ళ కంపెనీ అంటే జాబులు ఇస్తే ఇంకా వాళ్ళు మన ప్రాణాలు పోయిన దానికి విలువ లేదా, ప్రాణానికి విలువ లేదా అన్న వాదన అయితే బలపడుతుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడింది చాలా తప్పు అని చెప్పేసి, ఎందుకంటే ఒక కంపెనీ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తే రాష్ట్రం నుంచి పెట్టుబడులు బయటికి తీసిపోతుంది అంటే మనం మన ప్రజల యొక్క ప్రాణాలను తాకట్టు పెట్టినట్టు ఒక రకంగా. చూడాలి మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థాంక్యూ.